ఆడవారిలో గర్భసంచి పక్కన ఉన్న ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది అసలు వాటి రోల్ ఏంటి అండ్ ఈ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా లేదా అని ఏ విధంగా చూసుకోవాలి, ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్గా గర్భాశయం పక్కన ఉన్న ట్యూబ్స్ని ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాము. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఏంటంటే సన్న తీగలాగా ఉంటాయి. ఆ తీగకి ఎండ్ అనేది మన చేయికి ఏ విధంగా అయితే ఫింగర్స్ అనేవి ఉన్నాయో అలా ఆ తీగ ఎండ్కి అలా ఫింబ్రియా అని ఉంటాయి అన్నమాట. దాని హెల్ప్ ద్వారా అండాశయం నుంచి విడుదల అయిన అండం అనేది అది క్యాచ్ చేసుకోవాలి. సో అది క్యాచ్ చేసుకున్న తర్వాత ట్యూబ్ లోపల వైపు వెళ్ళాలి. ట్యూబ్ లోపల వైపు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ట్యూబ్ లోపల సన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని సీలియా అంటాము. సో ఈ సీలియా ద్వారా ఆ ఎగ్ అనేది గర్భాశయం వైపు నెట్టబడుతుంది. అండ్ అదే సమయానికి భార్యాభర్త కలిసి ఉన్నారంటే వీర్యకణాలు గర్భాశయం లోపలి నుంచి వెళ్ళి ఆ ఎగ్ వైపు ట్యూబ్ లోపలికి ఎంటర్ అవుతాయి. అక్కడే ఎగ్ ఇంకా స్పర్మ్ అంటే అండము ఇంకా వీర్యకణాలు అనేవి కలవాలి. అక్కడ కలిసిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో అనేది మళ్ళీ గర్భాశయం లోపలికి వచ్చి అతుక్కుంటే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో ఇందుకే మనకి ట్యూబ్స్ అనేవి అవసరం పడతాయి. అంటే ఫస్ట్ అదే ప్లేస్లో ఆ ట్యూబ్లోనే బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ రావాలి అంటే ట్యూబ్స్ అనేవి ఖచ్చితంగా ఓపెన్ అనేది ఉండాలి. అట్లీస్ట్ సింగిల్ ట్యూబ్ అయినా కానీ ఓపెన్ ఉండాలి. సో ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అని చూడడానికి టెస్ట్లు అనేది ఏ విధంగా చేస్తామంటే రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి హెచ్ఎస్జీ టెస్ట్, ఇంకొకటి వచ్చేసి ఎస్ఐఎస్ అంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. హెచ్ఎస్జీ టెస్ట్ ఏంటంటే హిస్టరోసాల్పింగోగ్రఫీ. ఈ హెచ్ఎస్జీలో డై అనేది ఒక రేడియో ఓపెక్ డై గర్భాశయం లోపలికి పాస్ చేసి పొట్టది ఎక్స్రే అనేది తీసుకుంటాం. ఎక్స్రే తీసుకున్నప్పుడు మనకి ఆ గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్ అనేవి విజువలైజ్ అవుతాయి. ఇన్ కేస్ ఆ డై అనేది ట్యూబ్లో నుంచి వెళ్ళి బయటకి స్పిల్ అయ్యింది అంటే ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయని అర్థం. అండ్ ఇది మనకు దీనికి ఇంకొక విధమైన టెస్ట్ అంటే ఎస్ఐఎస్. దీంట్లో ఏం చేస్తామంటే సలైన్ అనేది గర్భసంచి లోపలికి పాస్ చేసి ఆ సలైన్ అనేది ట్యూబ్స్లో నుంచి బయటికి వస్తుందా లేదా అనేది మనము చూస్తామన్నమాట స్కాన్ ద్వారా. సో ఈ రెండు విధాలుగా ఏ టెస్ట్ అయినా కానీ ఈక్వల్ రిజల్ట్సే వస్తాయి. బట్ ఈ మధ్యకాలంలో చాలా మటుకు మనం ప్రిఫర్ చేసే టెస్ట్ ఏంటి అంటే ఈ ఎస్ఐఎస్. ఎందుకు అంటే దీంట్లో మనము ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డై అనేది యూజ్ చేయట్లేదు. కొందరికి డై ద్వారా ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి కూడా అయ్యే పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. అదొకటి అవాయిడ్ చేస్తాము. ఎక్స్రే ఎక్స్పోజర్ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది హెచ్ఎస్జీ చేసుకున్నప్పుడు ఎక్సెసివ్ పెయిన్ అనేది కూడా కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే డై లోపలికి పాస్ చేయడానికి వాళ్ళకు ఒక పర్టిక్యులర్ క్యాన్యులా ఏదైతే యూజ్ చేస్తారో అది పెట్టినప్పుడు ఎక్కువ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో అది మనం ఇక్కడ కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. దానివల్లే వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్ అనేది కూడా చాలా మినిమల్ ఉంటుంది. అండ్ ఈ ట్యూబ్ టెస్ట్ అనేది హెచ్ఎస్జీ చాలామంది చేయించుకున్నప్పుడు చాలా ఎక్కువగా మాకు పెయిన్ అయింది, అసలు ఇంకా మేము ట్రీట్మెంట్కి కూడా వెళ్ళము అన్న నిర్ణయాలు అనేవి కూడా తీసుకునే పేషెంట్స్ అనేది ఉన్నారు. అందుకు వాళ్ళకి ఆల్టర్నేటివ్ మెథడ్గా ఈ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనేది చేసుకుంటే బెటర్గా ఉంటుంది. పెయిన్ అనేది అస్సలకే ఉండదు అని చెప్పలేము. మినిమల్ డిస్కంఫర్ట్ అయితే కొంచెం అనేది ఫేస్ అవ్వచ్చు. బట్ అది నార్మల్గా ఎలా ఉంటుందంటే మీకు డేట్ వచ్చినప్పుడు కొంచెం క్రాంప్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విధమైన డిస్కంఫర్ట్ ఉంటుంది అన్నట్టుగా అనుకోవచ్చు. సో ఈ రెండు విధమైన టెస్ట్లో బట్ రిజల్ట్ అయితే మనకు ఈక్వలెంట్గా ఉంటుంది. ఒకవేళ ఈ టెస్ట్లలో మీకేమైనా బ్లాక్ ఉంది అన్నట్టుగా బయటపడింది అంటే అది 100% బ్లాకే అని అనుకోవడానికి వీల్లేదు. ఏమవుతుందంటే కొన్నిసార్లు పేషెంట్ భయపడినప్పుడైనా కానీ లేకపోతే ముడుచుకుపోయినప్పుడైనా కానీ అలాంటి కేసెస్లో స్పాజమ్స్ వచ్చి బ్లాక్ అనేది కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో 100% కన్ఫర్మేటరీ అంటే టెస్ట్ అనేది లాప్రోస్కోపీ. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి జస్ట్ ట్యూబ్సే చూడడానికి లాప్రోస్కోపీ అనేది అడ్వైజబుల్ కాదు. వాళ్ళకి ఇంకేమైనా అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్నాయంటే లాప్రోస్కోపీకి వెళ్ళాలి. ఆర్ఎల్స్ వాళ్ళ పెళ్ళై కొంతకాలమే అయ్యింది, ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయంటే అలాంటి కేసెస్లో కూడా మనం లాప్రోస్కోపీ చేసుకొని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అంటే న్యాచురల్గా అయినా కానీ ట్రై చేయొచ్చు, ఐయుఐ ద్వారా అయినా కానీ ట్రై చేయొచ్చు.
అండ్ ఒకవేళ వీళ్ళకి సింగిల్ ట్యూబే ఓపెన్ ఉంది, ఒకటి బ్లాక్ ఉంది అన్న కేసెస్లో కూడా న్యాచురల్గా ట్రై చేయొచ్చు. లేదు అంటే ఐయుఐ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు. ఎటు సైడ్ అయితే ట్యూబ్ అనేది ఓపెన్ ఉందో అటు సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఐయుఐ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఒకవేళ మీకు లాప్రోస్కోపీ చేసినా కానీ 2 ట్యూబ్స్ అనేవి బ్లాకే ఉన్నాయి, ఓపెన్ అనేది అవ్వడం లేదు అంటే అలాంటి కేసెస్లో ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుందండి. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది అడిగేది, మాకు పెళ్ళై కొంతకాలమే అయింది, 1 ఇయరే అయింది, బట్ మాకు ఇలా లాప్రోస్కోపీలో ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యాయి అన్నారు అండ్ అది ఓపెన్ అనేది కూడా అవ్వడం లేదు. సో మేము ఇంత ఎర్లీగా ఇంత చిన్న ఏజ్లో ఈ ఐవీఎఫ్కి వెళ్ళాలి అనేది అవసరమా అన్నట్టుగా అడుగుతారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఐవీఎఫ్ చేసుకోవాలి అంటే పర్టిక్యులర్గా మీకు పెళ్ళై ఇంతకాలం అయ్యింది ఇవన్నీ ఏవి క్రైటీరియా కాదండి. మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం పడింది అంటే చేయించుకోవచ్చు. మనకి మినిమల్ ఏజ్ ఆడవారికి దానికి చేయాలంటే 21 ఇయర్స్ అనేది ఉండాలి. ఆ 21 ఇయర్స్ అనేది మీరు క్రాస్ అయ్యారు అంటే మీకు పెళ్ళై 6 మంత్స్ అయినా 1 ఇయర్ అయినా కానీ మీరు ఐవీఎఫ్ ప్రొసీజర్కి అనేది వెళ్ళొచ్చు. సో ఈ ట్యూబ్స్లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ.